Hi friends, welcome to Mr. Pasam from the YouTube channel. गाय देखो ना गाय देखो ना गाय देखो ना क्या है ये गाइस देखो ना गाइस ఇదే ఎంట్రన్స్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ఉంది 30 రూపీస్. అండ్ ఇక్కడ నుంచి మనం వస్తే ఇక్కడ మనకి సంగం తెలుస్తుంది. ఓకే, ఇక్కడ క్లియర్గా చూపిస్తాను ముందుకు వెళ్ళి తెలుసుకో. సో గైస్, సంగం అయితే లొకేషన్కి వచ్చాం ఈరోజు అవుటింగ్కి. సో ఇక్కడ సంగం స్పెషాలిటీ ఏంటంటే 2 రివర్స్ కంబైన్ అవుతాయి అనమాట. 2 నదులు కలిసి చోటుని సంగం అంటారు. సో ఇటు సైడ్ కావేరి ఉంది అండ్ ఇటు సైడ్ అర్కావతి నది ఉంది. ఈ 2 కాల్చే పాయింట్ని సంగం అంటారు అనమాట. ఇది కర్ణాటకలో వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. సో పదండి ఇంకొంచెం క్లియర్గా మీకు ఈ లొకేషన్ చూపిస్తాను. లొకేషన్ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చాం మేము. సో పీస్ఫుల్గా చాలా బాగుంటాం. సో ఇదంతా కావేరీ లొకేషన్, కావేరీ నది సైడ్ ఉంది కదా, ఇక్కడ అర్కావతి. ఇది సంగం లొకేషన్. ఇక్కడ చాలా దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడే కాదు, బయట నీళ్ళలో కూడా చాలా దేవుడి విగ్రహాలు, శివాలయాలు, లింగాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ వాటర్ కూడా చాలా కూల్గా ఉన్నాయి. చాలా బాగుంది ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్. కానీ సో ఇంకా వాటర్ ఎక్కువ ఉంటాయి రైనీ సీజన్లో. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. సో మంచి సీజన్లో వచ్చినట్లయితే ఎక్కువ వాటర్ ఫ్లో మనం చూడవచ్చు ఇక్కడ. Now we are going for waterfalls from ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఉందంట. సో బస్సులోనే వెళ్ళాలి, ప్రైవేట్ వెహికల్స్ అయితే అవైలబుల్గా లేదు. సో ఇక్కడ వెహికల్ ఉంటుంది బస్సులో 100 రూపీస్ పర్ హెడ్. సో ఈ బస్ జర్నీ ఫుల్ ఆఫ్ రోడింగ్ అనమాట. సో కొండల్లో ఒక 8 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేయాలి. సో మనకి మన ఓన్ వెహికల్స్ అలో అయితే చేయరు వీళ్ళు. సో ఖచ్చితంగా ఈ బస్సులోనే మనం అక్కడికైతే చేరుకోవాలన్నమాట. మనం ఇప్పుడు మేక దాటుకు అయితే వెళ్తున్నాము. సో ఈ ఆఫ్ రోడింగ్ జర్నీని ఎంజాయ్ చేయండి. సో ఆఫ్టర్ 8 కిలోమీటర్స్ ఆఫ్ ఆఫ్ రోడింగ్ తర్వాత we came to మేకేదాటు. ఇక్కడ నుంచి లొకేషన్ చూపిస్తాను. తిరుపతి. ఓకే, నౌ వీ కెన్ గో దేర్. మనం అక్కడ దాకా వెళ్ళి అయితే ఫోటో తీసుకోవచ్చు. వెళ్ళి తీసుకుందాం. లొకేషన్ ఇంకా తిరుపతి. సో అక్కడ మనం కింద వరకు అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. సో లెట్స్ గో. హాయ్ చెప్పు ఫ్రెండ్. సో ఇప్పుడు మనం అది వినిపించదు అక్కడ నుంచి. ఓకే, ఇప్పుడు మనం కిందకి వెళ్ళి లొకేషన్ వ్యూస్ ఎలా ఉన్నాయి చూద్దాం. హాయ్ బావా. ఓకే, చలో లెట్స్ గో. ఫుల్ అడ్వెంచరస్ అండ్ హైక్ చేసే వాళ్ళకి బాగా ఇష్టపడుతుంది. ఇంకా కిందకి వెళ్ళాలి. లెట్స్ గో.
లెట్స్ గో దేర్ అండ్ సీ ద వ్యూస్. గైస్ మనమైతే వచ్చేసాము, చూసారు కదా, ఇక్కడ నుండి దిగుకుంటూ ఇక్కడికైతే వచ్చేసాం. లెట్స్ గో. కేర్ఫుల్గా ఉండాలి కొంచెం. బ్రో ఫోన్ పడిందంటే అంతే, గోయిందా. నైస్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మా బెస్టీ చిత్రాన్నం చేసుకొచ్చింది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. మాకు వేస్తారా? ఇంకా ఏమేమి ఐటమ్స్ తెచ్చావు బెస్ట్? ఎలా ఉంది మా బెస్టీ పులిహోర? ఎలా ఉంది? ಚೆನ್ನಾಗಿದ್ಯಾ? బాగా ఉంది. ఇదేనో చట్నీ, పల్లీ చట్నీ అంటారు తెలుగులో. సాకు. ఓకే గాయస్, సో ఫైనల్లీ మా బెస్టీ చిత్రాన్న, చిప్స్ అండ్ ఇది టేస్ట్ చేసేలా చెప్తాం. ట్రావెలింగ్ టైంలో ఇలా ఫ్రెండ్స్ అందరూ హోమ్లో తెచ్చుకున్న ఫుడ్ బయట తింటూ ఉంటే భలే ఉంటుంది కదా. సో మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాం, మాకైతే చాలా బాగా అనిపించింది, టేస్ట్ కూడా చాలా బాగా చేసింది. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.